శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ వైసీపీ శ్రేణులు డి అంటే డి అనేలా వ్యవహరించాయి. ఇద్దరు బాహాబాహీకి దిగారు. దీంతో టెన్షన్ వాతావరణం దర్శనమిచ్చింది. రామగిరి ఎంపీపీ ఎన్నికల వాయిదా పడటంతో బైండ్ ఓవర్ కింద పెనుగొండ ఎంఆర్ఓ కార్యాలయానికి తరలించిన 6 వైసీపీ ఎంపీటీసీల్లో ఒకరైన ఎంపీటీసీ భారతిని టీడీపీ నేతలు కారులో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మిగిలిన 5 ఎంపీటీసీలను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బెంగుళూరుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పరస్పరం దాడికి దిగేంతగా అక్కడ పనిచేశారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో పోలీసులు అక్కడ లాఠీ చార్జ్ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ సంబంధం అంటే చెప్పినారు. అందరికి చెప్తున్నాం, చెప్పలేదు. మనల్ని బయటకు పంపించి కొట్టుకోమని చెప్పారు. ఎవరున్నారు చూడండి ఒకసారి. అంతగా మనకు తెలియదు. మీరు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఏమి సో ఇదే అంశానికి సంబంధించి అనంతపురం నుంచి మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, అంటే కారులో ఎక్కించుకొని వెళ్తూ ఉంటే అసలు అంత ధైర్యంగా బహిరంగంగా తీసుకెళ్తుంటే అక్కడ పరిస్థితి ఇంకా కొంచెం ఉద్రిక్తత ఉండే అవకాశం ఉంటుంది కదా, ఏం చెప్తారు? రైట్ సోప్టిక, మనం చూసినట్లయితే సత్యసాయి జిల్లాలో పెనుగొండ రామగిరి ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పుకోవాలా. ఈ ఉదయం పెనుగొండ తహసీల్దార్ కార్యాలయానికి వైసీపీకి చెందిన కొంతమంది ఎంపీ తర్వాత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళని తీసుకొని రాగా అదే సమయంలో టీడీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. సత్మిక, ఇరు వర్గాల మధ్య వాగ్వాదాలు జరిగాయి. అది తీవ్ర స్థాయికి చేరుకోవడంతో పోలీసులు పరిస్థితుల్ని అదుపులోకి తేవడానికి లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. స్వప్నిక, మనం చూస్తున్నట్టయితే సమాచారం ప్రకారం ఎన్నికల వాయిదా నేపథ్యంలో 6 వైసీపీ ఎంపీటీసీలను మీరు అన్నట్టుగా బైండ్ ఓవర్ కింద పెనుగొండ ఎంఆర్ఓ కార్యాలయానికి తరలించడం జరిగింది. స్వప్నిక, అయితే టీడీపీ నాయకులు ఎంపీటీసీ భారతీని కారులో తీసుకెళ్తున్నారనే ఒక బహిరంగంగా తీసుకెళ్లారనేది మనకు తెలిసింది. కానీ మిగిలిన 5 మంది ఎంపీటీసీలను మాజీ ఎమ్మెల్యే తోగుర్తి ప్రకాష్ రెడ్డి బెంగళూరు తరలించినారనే సమాచారం మనకైతే తెలుస్తుంది. ఈ ఘటనతో పెనుగొండలో ఉద్రిక్తత వాతావరణం నెలకొందని మనం తెలుసుకోవాలా. పోలీసుల ఇరు వర్గాలని చెదరగొట్టే పరిస్థితిని సమర్థవంతంగా నిర్ధారించారనే మనం తెలుసుకోవాలి. సత్యంగా అయితే ఏదైతే భారతి అనే ఎంపీటీసీ 2ని ఎవరైతే కిడ్నాప్ చేశారో అనే వదంతులు ఏవైతే వచ్చాయో ఆమె అదంతా తప్పు, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేనే మా బంధువుల ఇంటికి వెళ్ళాను అంటూ చెప్పుకొచ్చిన పరిస్థితి మనకు తెలుస్తుంది. స్వప్నిక, తర్వాత తన కూతురు ఆరోగ్యం బాగలేదని చెప్పుకోవడంతో నేను శ్రీహరిపురంకు వచ్చినట్టుగా తను చెప్పింది. స్వప్నిక, కానీ తను కిడ్నాప్ చేసినట్టు ప్రచారం సాగిందన్నారు. తన భర్తను వైసీపీ వారు తమ అదుపులోకి పెట్టుకోవాలనుకునే రేపు ఎన్నికలలో లేదా ఇంకా నిర్ణయం తీసుకోలేదు అనే విషయం అయితే మనకు తెలుస్తుంది. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
పేకాట రాయిల్లో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు వేసిన ఎత్తుగడను పోలీసులు డ్రోన్ సహాయంతో చిత్తు చేశారు. విజయనగరంలో కొందరు వ్యక్తులు నిలిపి ఉంచిన లారీలో పేకాడుతున్నారు. అయితే బయట నుంచి చూస్తే లారీ ట్రక్లో ఏం జరుగుతుందో ఎవరికీ కనిపించకపోవడంతో జోరుగా పేకాట ఆడసాగారు. అయితే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఒక డ్రోన్ను లారీ పైభాగంలోకి పంపించారు. బాగా ఎత్తుకు వెళ్లిన డ్రోన్ కింద ఉన్న విజువల్స్ ను పోలీసులకు చేరవేసింది. దాంతో మఫ్టీలో ఉన్న పోలీసులు ఆ లారీని చుట్టుముట్టి పేకాట రాయిళ్లను పట్టుకున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎంసీ చైర్మన్ అల్వాల్ రమేష్ రెడ్డిపై టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తానని తెలిపారు. గిరిజన మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన రమేష్ రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. లోన్ కోసం ఒక అమ్మాయి ఫోన్ చేస్తే సమాజం సిగ్గుపడేలా మాట్లాడారని మండిపడ్డారు. విజయవాడ ఎంపీ చిన్ని తన వెంట ఉన్నాడని రమేష్ రెడ్డి చెప్పుకుంటున్నారని ఆరోపించారు. తిరువూరు నియోజకవర్గంలో మొదటిసారి అడుగు పెట్టినప్పుడు తనని ఆశీర్వదించి ఈ గిరిజన గ్రామాలే అని తెలిపారు. అయితే ఒక గిరిజన మహిళతో ఇంత అసభ్యంగా మాట్లాడిన రమేష్ రెడ్డి కనిపిస్తే గూబ పగలగొడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే కొలికపూడి డిమాండ్ చేశారు. మాజీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ అలవాల్ రమేష్ రెడ్డి ఒక గిరిజన మహిళ లోన్ కావాలని అడిగితే నువ్వు మీ అక్క నా దగ్గర పడుకుంటే లోన్ ఇప్పిస్తాను అని చాలా దారుణంగా, చాలా అసహ్యంగా, అంటే అది ఎవరు విన్నా కూడా వాడిని చెప్పు తీసుకొని కొట్టి బుద్ధి చెప్పే విధంగా మాట్లాడాడు. నా దృష్టికి ఆ దారుణం నా దృష్టికి రాగానే నేను అప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో 10 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి చెప్పాను. మన పార్టీ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురామ్ గారి దృష్టికి తీసుకెళ్లాను. అలాగనే మన నాయకుడు మన ఎంపీ కేసీఆర్ చిన్ని గారి దృష్టికి తీసుకెళ్లాను. పెద్దలందరి దృష్టికి తీసుకెళ్లాను. అలాగనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసే ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్లాను. వారు కూడా చాలా దారుణమైన. కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. నూతన ఇండియన్ బ్యాంకును భువనేశ్వరి ప్రారంభించారు. పొదుపు సంఘాల మహిళలకు చెక్కులను అందించారు. మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాంకును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఎటువంటి కష్టాలైనా ఎదుర్కొని తమ సొంత కాళ్లపై నిలబడే విధంగా ఈ బ్యాంకు ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. తైత్ర సిద్ధాంత తెలుగు క్యాలెండర్ను భువనేశ్వరి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పొదుపు సంఘాల మహిళలు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. हिरण्यपात्रं मदो पूर्णं ददाति मदव्योतानीति एकदा ब्रह्मणोपारति एकदैव यजमानायुस्तेजो ददाति मानो हिंसे जातवेदो कामश्वं पुरुषं जगत अभिप्रदज्ञागहि श्रियामा परिपातया महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् आवाच महालक्ष्मी देवतायै नमः कर्पूर महामण्डलनीराजं दर्शयामि आचमनीयं समर्पयामि आचमनानन्तरं परिमलपत्र पुष्पाणि समर्पयामि रक्षां धारयामि नमस्करोमि. శక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఇండియన్ బ్యాంక్ ఎస్పెషలీ ఇది మహిళల కోసం ఈ బ్యాంక్ ఓపెన్ చేయటం, ఆ ఐడియా రావటం, ఆ బ్యాంక్ మేనేజర్ గారు కానీ జీఎం గారు కానీ వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడే నేను చూశాను
ఇది మహిళల బ్యాంక్ గనక వాళ్ళు మహిళలు ఏమి ఎదుర్కోకుండా ప్రతి ఒక్కటి వాళ్ళు ఆలోచించి మహిళకి ఏది అవసరమో పిల్లలతో వస్తే గాని వాళ్ళు ఏమి ఇబ్బందులు ఎదుర్కోకూడదని అంత ఆలోచనతో ఈ బ్యాంక్ ముందుకి తీసుకెళ్తున్నారు. అదే కాకుండా ఇది కుప్పంలో మొదటి పొదుపు సంఘాల మహిళలకి కోసం ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఈ బ్యాంకు ప్రారంభించారు. నేను ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు మహిళ అంటే తను ఒక ప్రత్యేకమైన శక్తి. తను అనుకుంది తను సాధించే వరకు తను నిద్రపోదు, వదలదు. ఎందుక ఇది ప్రత్యేకంగా నేను చెప్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ జ్యోతి గారు ఉన్నారు. ఆవిడ ఒకసారి నన్ను రిక్వెస్ట్ చేశారు, కుప్పంలో మీరు ఈ బ్యాంక్ ఓపెన్ చేయాలని మీ చేతులతో. నేను ఒప్పుకున్న తర్వాత నేను ఎంత బిజీగా ఉన్నా కూడా ఆవిడ మా పిఏ ద్వారా వచ్చి ఫోన్ చేసి మేడం గారు ఎప్పుడు వస్తున్నారు, ఆవిడే ప్రారంభించాలి, ఎప్పుడు వస్తున్నారు అని ఆవిడే గుర్తు చేసేవారు నాకు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సెషన్స్ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. వంశీ బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ కోరుతూ విజయవాడ 12 అదనపు డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో వంశీ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె కొత్తకోటలోని బంగారం దుకాణాల్లో భారీ అక్రమాలు కలకలం రేపుతున్నాయి. కొద్ది రోజుల క్రితం బంగారు దుకాణాల అక్రమ వ్యాపారంపై బీఆర్కే న్యూస్ వరుస కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో స్పందించిన ఆదాయపు పన్ను శాఖ గోల్డ్ షాపులపై దాడులు చేసింది. వ్యాపారుల భాగోతం బట్టబయలు చేసింది. అధికారికంగా వ్యాపారం నిర్వహిస్తున్న బంగారు దుకాణాలు 20 అయితే లైసెన్స్ లేకుండా 30 షాపులు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. ముందస్తు సమాచారం అందించిన అధికారులు దీనికి మాత్రం తూతూ మంత్రంగా 5 షాపులలో మాత్రమే విచారణ చేపట్టినట్లు స్థానికులు ఆరోపించారు. అంతేకాకుండా పన్ను చెల్లించకుండా ప్రభుత్వానికి ఎగనామం పెడుతున్నారని మండిపడ్డారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిజాలను బట్టబయలు చేయడం లేదని స్థానికంగా బహిరంగంగానే చెబుతున్నారు. ఏపీలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయా? ప్రతిపక్ష నేతలపై నమోదవుతున్న అరెస్టులు దేనికి సంకేతం? ఇంకెంతమంది ప్రతిపక్ష నేతలు అరెస్టు కాబోతున్నారు? నెక్స్ట్ టార్గెట్ మాజీ మంత్రి రోజానేనా? రోజా నిర్వహించిన క్రీడా శాఖలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ అవినీతి జరిగిందా? లేదంటే బయట పెట్టడానికే ఏసీబీ కేసులు నమోదు చేసిందా? మాజీ మంత్రి రోజాను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందా? తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసి పార్టీల పరంగా కీలక పదవులు అనుభవించిన రోజా ఆ తర్వాత తల్లిలాంటి పార్టీని పక్కన పెట్టి కాంగ్రెస్ లో చేరారు. అనంతరం వైసీపీలో చేరి నగరి నియోజకవర్గం నుండి 2019లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని అనుభవించారు. అయితే ఆ 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ నేతలను, జనసేన పార్టీ నేతలనే కాదు ఆ పార్టీల అధినేతలపై తీవ్ర విమర్శలు చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును అనరాని మాటలు మాట్లాడారు. ఓ విధంగా చంద్రబాబును పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననం చేశారు. కనీసం తాను మహిళ అని కూడా చూసుకోకుండా సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడుతున్నారని రోజాపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.
అయితే గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రోజా ఆ సమయంలో ఎన్నో అవినీతి అక్రమాలు చేశారని, కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాటికి బలం చేకూర్చే విధంగా ఏపీ ప్రభుత్వం ఆమె నిర్వహించిన శాఖపైన దృష్టి పెట్టింది. ఆ శాఖలో జరిగిన అవినీతినంతా బయటకు తీస్తుంది. అయితే రోజాపై విచారణ ఇప్పటికే ఆలస్యమైందని భావించిన కూటమి ప్రభుత్వం గతంలో ఆమె నిర్వహించిన క్రీడా శాఖలో ఆడుదామాంధ్ర కార్యక్రమంలో జరిగిన అవకతవకలపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఆడుదామాంధ్ర పేరిట నాసిరకపు క్రీడా సామాగ్రి కొన్నారని రోజాపై ఆరోపణలు ఉన్నాయి. ఆడదాం ఆంధ్ర పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేవలం 45 రోజుల్లో 119 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్నది ప్రధాన ఆరోపణ. దీంతో క్రీడా శాఖకు ఇచ్చిన నిధులను భారీగా దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టారని ఏసీబీని ప్రభుత్వం ఆదేశించింది. ఇక క్రీడా శాఖతో పాటు రోజా నిర్వహించిన పర్యాటక శాఖలోనూ అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రుషికొండ పర్యాటక భవనాలపై సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు కూటమి నేతలు తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా రుషికొండ భవనాలు నిర్మించారన్న విమర్శలు వచ్చాయి. ఈ భవనాల కోసం దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనం దుర్వినియోగం అయిందని ప్రధాన విమర్శ. అక్కడ నిర్మించిన భవనాలు కూడా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించినవే కావటంతో దానిపైన కూడా విచారణ జరగాలనే డిమాండ్ ఉంది. దీంతో రోజా అరెస్ట్ తప్పదనే ప్రచారం జరుగుతోంది. అయితే అరెస్టు భయంతో రోజా ఇల్లు వదిలి వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది. నగరి, చెన్నైతో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా కనిపించకుండా పోయారనే చర్చ నడుస్తోంది. అరెస్టు భయంతోనే నిత్యం ఇతర దేశాలు, ఇతర ప్రాంతాలను తిరుగుతున్నారనే టాక్ కూడా నడుస్తుంది. ఇందులో భాగంగా వైసీపీ నిర్వహించిన ఆ పార్టీ ఆవిర్భావ సభల్లోనే కాకుండా పార్టీ కార్యక్రమాల్లో కూడా రోజా పాల్గొనడం లేదని సమాచారం. చూద్దాం, త్వరలో ఏపీలో జరుగుతున్న రాజకీయ చదరంగంలో మాజీ మంత్రి రోజాను అరెస్టు చేస్తారా? అరెస్టు చేస్తే ఏ కేసుల్లో అరెస్టు చేస్తారు? నిజంగానే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో జరిగిన అవినీతిపైన అరెస్టు చేస్తారా? లేదంటే రుషికొండ ప్యాలెస్ భవనాల నిర్మాణ విషయంలో పర్యాటక శాఖలో జరిగిన అవినీతి అక్రమాల్లో అరెస్టు చేస్తారా అనేది వేచి చూడాలి మరి.